హలో అండి, అందరికి నమస్కారం. మీ చూసిన ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనతో పాటు కృష్ణ పార్క్ పబ్లిక్ దగ్గరికి ఒక నటి రావడం జరిగింది. బద్మాషులు మూవీ ప్రమోషన్ బాగా ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక్కడ మీ సినిమా రాబోతుంది, సో ఎందుకని పబ్లిక్ లో ప్రమోషన్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మేడం? యా హాయ్ అండి, నా పేరు దీక్షా కోటేశ్వర్. నేను బద్మాషులు మూవీలో లీడ్ రోల్ చేశాను హీరోయిన్ గా. సో మెయిన్ గా పబ్లిక్ లోకి రావడానికి కారణం అంటే సో మేమంతా కొత్త వాళ్ళం అనమాట, అంటే న్యూ ఫేసెస్. సో డైరెక్టర్ గారికి కూడా ఇది ఫస్ట్ మూవీ. సో అలా అంటే దీంట్లో వెల్ నోన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, బట్ లీడ్ క్యారెక్టర్స్ కు వస్తే సో అప్కమింగ్ వాళ్ళు, తర్వాత మాలాంటి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో మెయిన్ పబ్లిక్ లోకి రావడానికి కారణం ఏంటంటే సో బద్మాషులు మూవీ అనేది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అండి. ఇది మీరు చూసుకుంటే గ్రామీణ వాతావరణంలో తీసిన మూవీ అన్నమాట. సో ప్రతి ఊర్లోనూ 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయండి. అది మీరు టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంత హెల్దీ కామెడీ ఇస్తుందా ఏందనేది. సో ఆల్మోస్ట్ 3 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఈ మూవీ వచ్చేసి June 6th థియేటర్లలో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ June 6 బద్మాషులు మూవీ అండి. సో మీకైతే పక్కాగా 2 hours ఫుల్ ఫన్ ఉంటుందండి. మీరు థియేటర్ లో నుంచి బయటకు వస్తున్నా కూడా నవ్వుతూ వస్తారు, మళ్ళీ రెండోసారి నవ్వుతూ చూడటానికి కూడా వెళ్తారు. ఇదైతే మేము పక్కా గ్యారంటీ ఇస్తామండి మా మూవీ నుంచి. మేడం అంటే అందరూ అడుగుతున్న క్వశ్చన్ మేడం, ఎందుకని మీ సినిమా మేము చూడాలి అంటే మీరు ఏం చెప్తారు మేడం? సినిమా అంటే ఏంటండి, సినిమా దేనికి చూస్తారు చెప్పండి? నవ్వుకోవడానికి. June 6th రోజు మీ సినిమా అక్కడ చాలా సినిమాలు కూడా వస్తున్నాయి. సో వాళ్ళ సినిమా కాదని మీ సినిమాకి ఎందుకు రావాలి? మీ సినిమాలో ఏం కొత్తగా ఉంటుంది? కొత్తగా అంటే దీంట్లో సెంటిమెంట్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది. ఇంతవరకు మీరు చూడని కామెడీ సీన్స్ అనేవి మా డైరెక్టర్ గారు కొత్తగా ప్లాన్ చేశారు. ఇంకొకటి ఆ ప్రమోషనల్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది అతి త్వరలో. సో ఆ సాంగ్ అనేది, ప్రమోషనల్ సాంగ్ అనేది పక్క బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. మొత్తం యూత్ అంతా ఊపేస్తుందండి. మేడం ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే మా సినిమాలో ఏమైనా కనిపెడితే రివార్డ్స్ ఇస్తామంటారు, కాబట్టి సో మీ సినిమాలో ఏమైనా కనిపెడితే రివార్డ్స్ పబ్లిక్ ఇవ్వాలని మీరు ఏమైనా ఆశిస్తారు? అది ప్రెసెంట్ అయితే అలాంటిది ఏం లేదు. మా డైరెక్టర్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు మాకు కూడా తెలియదు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ అన్నమాట. మేడం హౌ ఇస్ యువర్ రెస్పాన్స్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ ట్రైలర్? ప్రజలకు వచ్చి వదిలిన తర్వాత ఎలా అనిపించింది మేడం? ఇది మధుర ఆడియోలో టీజర్ రిలీజ్ అయిందండి. అంటే మీరు యూట్యూబ్ కి వెళ్ళి బద్మాషులు అని టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే మీకు బద్మాషులు టీజర్ వచ్చేస్తుంది. అదే విధంగా సాంగ్స్ కూడా మధుర ఆడియోకే ఇచ్చాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో ఒక సాంగ్ అయితే ప్రజల్ని ఇప్పటికే, అంటే మేము ఇప్పటి వరకు ప్రమోషన్స్ కి వెళ్ళిన చోట సో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. సాంగ్స్ కూడా బాగుందనేసి ట్రైలర్ అయితే ఫుల్ ఫన్ గా ఉంది. మూవీ అంతకన్నా డబుల్ ఫుల్ గా ఉంటుంది అనమాట. మేడం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో సో యూత్ మెయిన్ కావాల్సింది రొమాన్స్ సీన్స్, అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సినిమాలో అంటే మీరేం చెప్తారు? రొమాన్స్ అంటే ఇది కంప్లీట్ గా అంటే ఫ్యామిలీ డ్రామా కాబట్టి అంటే ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇంకా కొంచెం ఉంటది కదా, అంటే మరి అంత ఇది కాకుండా అంటే ఒక మ్యారేజ్ అయిన కపుల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, తర్వాత వాళ్ళకి ఏదో చిన్న అంటే దాన్ని ఏమంటారు, ఒక చిన్న ఇది ఉంటది అనమాట హీరోకి. సో అలాంటిది అయితే కొంచెం అది కూడా ఫన్ గానే ఉంటుంది, చాలా బాగుంటది. అది మూవీ చూస్తే ప్రజలకు, ఆడియన్స్ కి చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే మేడం మీ సినిమాలో ఫ్యామిలీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుందా, అంటే కామెడీ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుందా, రొమాంటిక్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుందా? ఎటువంటి సబ్జెక్ట్ మీ నుంచి ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? రొమాన్స్ సంగతి పక్కన పెడితే అండి, మీరు అన్నట్టుగా కామెడీ, ఫ్యామిలీ డ్రామా, తర్వాత ఫుల్ ఫన్ అంతే. ఇంకా మీరు సినిమా చూస్తున్నారా లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల జరిగే సీన్స్ చూస్తున్నారా అన్నట్టుగానే ఉంటది అనమాట కంప్లీట్లీ. ఓవరాల్ గా మిమ్మల్ని చూస్తున్న ఈ ప్రేక్షకులకి ఏం చెప్పి మీరు సినిమాకి రప్పించుకుంటారు మేడం? మేము అంటే ఆడియన్స్ కి అయితే మేము ఒకటే చెప్తున్నామండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యానికి నవ్వు అంటే మనం యోగా చేసినా లేకపోతే హెల్త్ టిప్స్ యూజ్ చేసినా ఏంటంటే నవ్వు 4 విధాలుగా చేయటంటారు, కాదు నవ్వు 40 విధాలుగా మేలు. కాబట్టి సో ఆరోగ్యానికి నవ్వు ఎంతో మేలు కాబట్టి, మంచి చేస్తుంది కాబట్టి సో ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మనం నవ్విస్తూ ఉండాలి. సో మెయిన్ గా మనిషికి కావాల్సింది హ్యాపీనెస్, నవ్వు. సో అదే మా మెయిన్ టార్గెట్. సో ఇదే అండి ఎక్స్క్లూజివ్ గా మనం బద్మాష్ మూవీ టీమ్ తో మాట్లాడడం జరిగింది. మేడం దీక్ష మేడం హీరోయిన్ గా నటించారు సినిమాలో. సో మీకు సినిమాకి రండి, మీకు అన్లిమిటెడ్ నవ్వు ఇస్తాము, సినిమాకి రండి అన్లిమిటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇస్తామని తను చెప్పడం జరిగింది. పబ్లిక్ లకు వచ్చి వాళ్ళ ప్రమోషన్ చేయడం కూడా జరుగుతుంది. సో చూస్తున్నాండి ఎంటర్టైన్మెంట్ కెమెరామెన్ బిన్నుతో పవన్ కుమార్. చూస్తున్నాండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ కెమెరామెన్ బిన్నుతో పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.